నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చేయకపోయినా విమర్శించడం వారి పని. మీరు ఎప్పుడైనా ఒత్తిడి వల్ల ఎక్కువ తినటం గురించి విన్నారా? చాలా మంది వ్యక్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే దొరికిన ఆహారాన్ని అతిగా తింటూ ఉంటారు. ఆహారం బాగోగులు వాటికి పట్టవు. అలా చేయటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళనతో బాధపడుతున్నప్పుడు మనిషి ఏం తింటే బాగుంటుందో ఇటీవలి పరిశోధనలు కొంత నిర్ధారణకు వచ్చాయి. Hi, I'm Sunaina here. I'm into home baking business. You can contact me in Instagram and Facebook also. So you can type @Sunaina's Fairy Cake. I am more specialized into fresh cakes anamata. I don't preserve things and I don't use most of artificial flavors. I do maximum natural flavored cakes only. I am more specialized into rasmalai cake anamata. Today we are going to make a dalgona coffee cake in a different style without ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మీరు ఒక 1 kg కేక్ చేయాలనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కలిపాను. లైక్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కేక్ పౌడర్ అనమాట. ఇది మొత్తం లైక్ యూజ్ మైదా ఆర్ వీట్. దిస్ ఇస్ అ రిఫైన్డ్ ఫ్లవర్ అనమాట. దిస్ ఇస్ అ ఎగ్లెస్ బేస్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఆయిల్. సో ఆయిల్ అనేది 1/2 కప్ ఆయిల్ తీసుకోండి. యూ కెన్ నో 1/2 కప్ అనగానే మీకు ఎంత తీసుకోవాలి ఏంటి తెలిసిపోతుంది. సో 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈస్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ లైక్ వాటర్. ఫస్ట్ ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి. 1/2 కప్లో 1/2 వాటర్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. స్పాంజ్ బాగా మాయిస్ట్ రావాలనుకుంటే ట్రై టు యాడ్ వెరీ లైట్ ఆయిల్ లైక్ ఆలివ్ కానీ మంచి రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే యూ విల్ గెట్ స్పాంజ్ వెరీ క్లియర్ అనమాట. సో ఐఎమ్ యాడింగ్ ద పౌడర్ నౌ. బ్యాటర్ మీకు మిక్స్ చేస్తున్నాను అనమాట. మీకు బ్యాటర్ రెడీ అయిపోయింది. 2000 grams how should we spread? If you have oil it's okay. Like light ga sprinkle cheskondi oil. Grease it very well. బాగా గ్రీస్ చేసుకోండి. మొత్తం ప్యాన్ అంతా గ్రీస్ చేసుకుని లైక్ యాడ్ సమ్ ఫ్లవర్ అనమాట డస్టింగ్ కోసం. డస్ట్ చేసుకోండి బాగా. డస్ట్ చేసుకున్నారు కదా లైక్ now let's add the batter anamata. So this is the batter. ఎయిర్ బబుల్స్ ఉండకూడదండి. ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్పాంజ్ విల్ గెట్ స్పాయిల్డ్ అనమాట. లెట్స్ ట్యాప్ ఇట్ ఫర్ మీ బ్యాటర్ ఎంత బాగుందో, బాగా వస్తుంది. మీరు ఎంత బీట్ చేసుకుంటే అంత స్పాంజీగా కూడా వస్తుంది అనమాట. మనం 40 minutes తర్వాత కేక్ తీసుకొచ్చాము. సో నేను ఏం చేశాను అంటే మీకు ఎగ్జాంపుల్గా రౌండ్ షేప్ చూపించా. నవ్ ఐ బాట్ ఇట్ ఇన్ అ స్క్వేర్ షేప్లో తీసుకొచ్చాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కట్ దిస్ ఇన్ రౌండ్ షేప్ అండ్ మేక్ అ కాఫీ కేక్ నౌ. సో ఇప్పుడు చూసారా నీట్గా రౌండ్లోకి వచ్చింది ఇది. సో నౌ నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ వీఆర్ గోయింగ్ టు కట్ అప్పర్ అండ్ డౌనర్ పార్ట్. ఈ క్రస్ట్ ఉంటుంది కదా, ఈ క్రస్ట్ మీకు దేంతో యూజ్ ఉండదు. సో లెట్స్ కట్ దిస్ క్రస్ట్ అండ్ లెట్స్ గో ఇన్ టు నెక్స్ట్ స్టెప్. So let's cut this into 2 parts. Rendu upper part and downer part this is, and we are going to keep this upper part here.
ఇది కాఫీ సిరప్ అండి, బికాస్ నౌ వీఆర్ డూయింగ్ అ కాఫీ కేక్. సో దిస్ ఇస్ అ కాఫీ కేక్ అనమాట, కాఫీ సిరప్. సో లెట్స్ యాడ్ దిస్ కాఫీ సిరప్ యాడ్ చేసినప్పుడు కాఫీ లవర్స్కి ఎంత ఫ్లేవర్ కావాలో అంత ఫ్లేవర్లో వేసుకోవడమే మనం. విల్ కీప్ దిస్ అసైడ్ అండ్ స్టార్ట్ ఫోమింగ్ ద క్రీమ్. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్, వెరీ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ వీఆర్ గోయింగ్ టు యాడ్. ఇది దల్గోనా కాఫీ పేస్ట్ అనమాట. స్టాండ్ మిక్స్ ఉన్నా ఓకే, హ్యాండ్ మిక్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. Now like I am going to add a little bit of coffee powder, less than a half teaspoon నేను వేస్తున్నాను. Okay, we'll go for a little more. So now we are going to again start whipping this. So now ఇప్పుడు దీన్ని we will be scraping off అన్నమాట. ఎక్కువ క్రీమ్ కూడా అవసరం లేదనుకుంటే యూ కెన్ గో ఫర్ అ మినిమల్, అంటే కొంచెం తీసుకోండి. బాటమ్ పార్ట్లో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ కాఫీ టేస్ట్ బిస్కెట్స్, అలాంటివి వేస్తే చాలా బాగుంటుంది మీకు. వీఆర్ గోయింగ్ టు కీప్ ద అప్పర్ పార్ట్ అనమాట ఇప్పుడు. సో నౌ అప్పర్ పార్ట్ పెట్టుకున్నాం కదా. ఈ క్రీమ్లో యూ కెన్ ఫీల్ దట్ కాఫీ పంచ్ అండ్ ఆల్సో డల్గోనా కాఫీ అంటాం కదా. సో అది మొత్తం ఇప్పుడు చూపించిన పేస్ట్ వీ యాడెడ్ దిస్ ఇన్ ద క్రీమ్ అనమాట. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ చిన్న చిన్న ఫ్లవర్స్ పెడుతున్నాను. అండ్ బీ ష్యూర్ దట్ క్లీన్ యువర్ నాజిల్ ఆల్వేస్. ఇది కాఫీ పౌడర్, నవ్ యూ ఆర్ గోయింగ్ టు డస్ట్ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా కాఫీ కేక్ రెడీ అయిపోయింది ఫర్ కాఫీ లవర్స్. Thank you for watching and do try this cake and give me the feedback. ఇక ఆస్పారగస్ అనేది తోటకూర లాంటి ఆకుకూర. శరీరంలో ఫోలిక్ ఆమ్లం తక్కువైనప్పుడు ఆందోళనగా అనిపిస్తుందని ఇటీవలి పరిశోధనలు గుర్తించాయి. ఈ ఆకుకూరను తినటం వల్ల శరీరంలో ఫోలిక్ ఆమ్లం స్థాయిని సరిచేసుకోవచ్చు. ఆవిరిపై ఉడికించో వేయించో ఆహారంతో పాటు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక నారింజ అనేది సిట్రస్ జాతి పండు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి రక్తపోటును తగ్గించి కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తిని అదుపులో ఉంచుతుంది. ఆందోళనను దూరం చేసుకోవటానికి ఒక గ్లాస్ నారింజ రసం కానీ నారింజ తొనలు కానీ తినాలి. ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hi everyone, this is Nisha Gupta. I'm basically from Mumbai and moved just a couple of years back to Hyderabad. I'm actually an MBA from Xavier's Mumbai, and I did my graduation also from Mumbai, and I worked for a very long time in a corporate environment. I was taking care of HR, heading HR for a couple of companies, and that's how my journey began. But
being always inclined to someone who loves to dress, loves colors, loves the fall of different fabrics. Right from childhood, I always knew I was inclined to this, but somewhere down the line, as you grow and you become a teenager, you shift your focus towards doing something else. But this is what, you know, what I was always from the beginning. The moment I completed my graduation and my MBA from Xavier's, I worked for a long time in corporates, and gradually I started developing this interest in, you know, designing for people. I started an image consulting company, and I started you know, basically giving makeovers to people who are corporates and individuals, and started my journey from there. And I kind of saw that the vibes and the response that I was getting from people was amazing. People loved my designs, and I could see people from all over reaching out to me to design that specific particular outfit for that particular requirement or occasion. So that's what I decided. Like few years back, I remember when I moved to this city, and things were going great. I also run a fitness company which is into yoga, fitness, and we train people at a very global level. When I kind of saw the response and the number of people that I had reached out through you know, these various industries, I thought, why not start a label of my own, and it should be my own creation. And then I thought of this name, En Vogue. It could be a casual, it could be something that you are attending for a wedding or for a sangeet or for a party, or it's just to get you that ultimate look in your wardrobe, even if you're just working from home or you're sitting in the office or you're attending board meetings. So that's the concept behind this. So apart from just designing and, you know, tailoring customized outfits, we also have a complete makeup studio that takes care of the complete makeover and look of people. So anyone who just needs a perfect style for any particular thing, they can just drop in. We get their outfit customized, we get their makeup done, their hair in place, the look, the style, however it needs to be carried off. That's the whole concept between En Vogue, and that's why it's also known as En Vogue, the Design and Style Studio. As I told you, my career moved in a very big transition from you know, an HR background to starting a fitness company, because I feel that's something that keeps your mind and body fit, and that's when all the things could just flow in through your mind and your creativity could come best forth, come forward. So, and then this label is started on our own. So at this point of time, it's been I can say a year and a half, and I guess we've reached out to a lot of people, not only in Hyderabad, all over India, and yes, touch wood, we see a lot of response coming in from you know, people from the US and UK, and a lot of clientele also reaching out to us from there, and we really get those lovely occasions that we get to design for them. I take care of the entire designing and the styling. Yes, and I have a very lovely team who does all the tailoring, and in the masterpieces we have a lovely team who does all the exquisite zardosi and what we term in Hyderabad as the magam work, which fine threads, gold threads with beads and sequins. So if you see in the background, I have this lovely sea green lehenga put up. So it contains a lot of sequence work. The entire blouse is with a lot of sequins, and the dupatta has got a lot of sequins on its borders. So basically we take care of a lot of minute things as well. So right from the concept to the budget, whatever the person requires is, you know, what we cater to.
we do a lot of clothing for men. It could be kurtas and it could be the groom's entire sherwani, and we try to do a lot of complementing outfits. It's not something like just because the twinning is in vogue, it's nothing to do with that, but we try to do complementing colors so that when those moments are captured on camera, they come out really special. So we do a lot of complementing colors for couples and for families and for their gatherings. So we'll always look forward to it, because that's the real essence of where my creativity comes in, and I'll keep looking forward to it more. And if you haven't signed up for our pages yet, we are on Facebook, that's En Vogue with a capital N, and on Instagram we are En Vogue Designs. So you can just ping in if you have a requirement, and we'll be pleased to help you out. So thanks all of you for having me on. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి, అంతేకాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి, ఆందోళన తగ్గిస్తాయి. చాక్లెట్లలో సెరటోనిక్ కూడా ఉంటుంది. అది న్యూరో ట్రాన్స్మిటర్లుగా పనిచేసి మన మూడ్ను, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.